హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చిన్న పిల్లలకి ఎంతగానో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఇంట్లోనే చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసుకుంటే ఈజీగా ఇలా క్రిస్పీగా చేసేయొచ్చండి. చూడండి, మనం ఇంట్లోనే చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. ఇలా ఎక్స్ట్రా క్రిస్పీనెస్‌తో మన ఇంట్లోనే ఎలా చేయాలో చూడండి. ముందుగా ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం మనం ఇలాంటి పొటాటోస్‌ని తీసుకోవాలి. ఈ పొటాటోస్ ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి మంత్‌లో వస్తాయండి. ఇప్పుడు ఈ మంత్‌లోనే ఇవి దొరుకుతాయి. ఇలా కొంచెం పైన పొట్టు లేసినట్టుగా ఉంటాయి కదా! ఇలాంటి పొటాటోస్ అయితే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. నేను ఇందులో నుంచి ఒక్క పొటాటోనైతే తీసుకుంటున్నాను. ఇవి 2 హాఫ్ కేజీ ఉన్నాయి. సో, నేను పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఒక్క పొటాటోనైతే తీసుకొని పైన ఉన్న తోలును మొత్తం మనం తీసుకోవాలి. ఇలా తోలునంతా తీసుకున్న తర్వాత వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడుగ్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు కరెక్ట్ షేపే కావాలి అంటే ఎక్స్ట్రా పార్ట్స్‌నన్నింటిని పక్కన పెట్టుకోవచ్చు. నేను అన్నింటిని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా ఈ మందంగా ఉండేటట్టుగా కట్ చేసుకోండి. ఇలా ఉండాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రెంచ్ ఫ్రై షేప్‌లో కట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూయించినట్టుగా కట్ చేసుకోవాలి. నాకు ఒక్క పొటాటోకే చూడండి ఎన్ని పీసెస్ వచ్చాయో. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్‌ని ఇదే విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా కడుక్కోవాలి. ఈ పొటాటోలో స్టార్చ్ ఉంటుంది. పిండి పదార్థం ఉంటుందండి. అది పోయేంత వరకు వాటర్‌ని చేంజ్ చేస్తూ 2, 3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా వాటర్‌లో వేస్తే మనకు వాటర్ కొద్దిగా వైట్ కలర్‌లో వస్తుంది కదా! ఆ కలర్ అంతా పోయి వాటర్ మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు ఒక 2, 3 సార్లు కడుక్కుంటే మనకు మంచిగా అవుతాయి. ఇలా వాటర్‌ని చేంజ్ చేస్తూ 2 సార్లు కడుక్కోండి. ఇలా కడుక్కున్న పొటాటోస్‌లోకి ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్‌ని వేసుకోవాలి. లేదు అంటే ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోండి. ఇలా కూల్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో ఒక 20 మినిట్స్ పాటు పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల ఆ కూల్‌నెస్‌కి ఈ పొటాటో పీసెస్ కొంచెం స్టిఫ్‌గా అవుతాయి. ఇలా 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత బయటకు తీసిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం కొంచెం ఉడికించుకోవాలి. ఈ పొటాటో ముక్కలు మునిగేంత వరకు ఒక 2 గ్లాసుల వరకు వాటర్‌ని తీసుకొని కొద్దిగా సాల్ట్‌ని వేసుకోవాలి. ఒక పావు స్పూన్ సాల్ట్‌ని వేసుకొని వాటర్ ఉడుకుతున్నప్పుడు పొటాటో పీసెస్ అన్నీ వాటర్‌లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో ఒక్కసారి ఇలా కింది నుంచి పైన కలుపుకుంటే మనకు అన్నీ ఈక్వల్‌గా బాయిల్ అయిపోతాయి. లేదు అంటే కింద ఉన్నయి మాత్రమే ఉడికిపోతాయి. ఇవి ఎక్కువగా ఉడికించుకోవద్దు. జస్ట్ ఒక 4 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువగా ఉడికిస్తే పొటాటో పీసెస్ మెత్తగా అయిపోయి విరిగిపోతాయి కాబట్టి ఒక 70% ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 4 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఉడికించుకోండి సరిపోతుంది. ఇలా ఒక 4 మినిట్స్ తర్వాత వీటన్నింటిని వాటర్‌లో నుంచి బయటకు తీసి ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు వీటికి తడి లేకుండా ఇలా ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని కొంచెం నెమ్మదిగా తుడుచుకోవాలి. ఇలా ఇవి విరిగిపోకుండా ఇలా స్లోగా ఒక క్లాత్‌తో ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేసి తుడుచుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్‌లోకి వేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఈ వేడి అంతా పోయి మళ్ళీ చల్లారిపోయి కొంచెం తడి కూడా పోతుంది. కాబట్టి నేను ఒక్క 5 మినిట్స్ అయితే ఫ్యాన్ కింద పెట్టుకున్నాను వీటిని. ఇలా ఫ్యాన్ కింద పెట్టుకున్న తర్వాత వీటికి ఇంకొంచెం ఏవైనా తడి ఉంటే అది కూడా పోవడానికి ఒక 1 ½ స్పూన్ నేను కార్న్ ఫ్లోర్‌నైతే వేసుకుంటున్నాను. ఈ కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా క్రిస్పీగా వస్తాయి. కార్న్ ఫ్లోర్ ప్లేస్‌లో మీరు బియ్యపు పిండినైనా వేసుకోవచ్చు. 1 ½ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఈ కార్న్ ఫ్లోర్ మొత్తం పొటాటో పీసెస్‌కి పట్టేటట్టుగా ఒకసారి ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇవి విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్‌ని బాగా వేడి చేసుకోవాలి.
ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ప్యాన్‌లో పట్టినన్ని పొటాటో పీసెస్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక వైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపున కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అవ్వగానే వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని మళ్ళీ రెండోసారి కూడా హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా వస్తాయండి. అందుకే ఇలా ఉన్నప్పుడే ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనం మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వీటిని కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా పక్కకు తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్‌ని మళ్ళీ ఆయిల్‌లో వేసుకొని మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి ఇలా రెండోసారి ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ కలర్‌లోకి రాగానే వీటిని పక్కకు తీసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా 2 సార్లు ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా వస్తాయి. ఇలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని కూడా ఆయిల్‌లో వేసుకొని మంటను హై ఫ్లేమ్‌లో పెట్టాలి. రెండోసారి ఫ్రై చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టి ఇలా అన్నింటిని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ మన ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయాయి. చూడండి. ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్‌ని వేసుకోవాలి. ఒక చిటికెడు కారం కూడా వేసుకొని వీటన్నింటికి ఈ ఉప్పు, కారాలు పట్టేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా క్రిస్పీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఇప్పుడు ఈ పొటాటోస్ దొరికే సీజన్ కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. మరి ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.